హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు లక్కలక్ష్మి చేతి వంటలు. ఈ రోజు రెసిపీ వచ్చేసి పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ ఎంతో ఇష్టంగా తినే సన్న కారపూసని పర్ఫెక్ట్ కొలతలతో గుల్లగా చాలా రుచిగా ఎలా చేసుకోవాలో ఈ రోజు వీడియోలో క్లియర్గా చూపించబోతున్నాను. వంట రాని వాళ్ళు కూడా కేవలం 10 నిమిషాల్లో చాలా ఈజీగా దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఆ పర్ఫెక్ట్ ప్రాసెస్ ఏంటో చూసే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరింకెందుకు లేటు రెసిపీలోకి వెళ్ళిపోదాం పదండి. దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిపైన ఇలా జల్లెండి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 కప్పులు శనగపిండిని వేస్తున్నాను. ఈ కారపూస బాగా క్రిస్పీగా రావటం కోసం ఇందులో అరకప్పు దాకా బియ్యం పిండిని వేసుకోవాలి. మనం తీసుకున్న 2 కప్పులు శనగపిండికి అరకప్పు దాకా బియ్యం పిండి అయితే కరెక్ట్గా సరిపోతుంది. సన్న కారపూస చేసేటప్పుడు పిండిని ఖచ్చితంగా జల్లించుకోవాలి. ఎందుకంటే పిండిలో చిన్న చిన్న గడ్డలు ఉంటే జంతికల గొట్టం సన్నటి రంధ్రాల్లో ఇరుక్కుపోయి పిండి సరిగ్గా దిగదు. అందుకే ఇలా నీట్గా జల్లించుకోవాలి. ఇలా జల్లించుకున్న పిండిని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో 1 స్పూన్ వాము, 1 టీ స్పూన్ జీలకర్ర వేసి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఒక్కొక్కసారి మెత్తగా పడదు, కొంచెం పలుకుగా ఉంటుంది. అప్పుడు జల్లించి పెట్టుకున్న శనగపిండిలో నుంచి 2-3 స్పూన్ల దాకా శనగపిండి వేసి బాగా మెత్తగా ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ ఒక చిన్న టిప్ అండి. మనం మిక్సీ వేసుకున్న వాముని అలాగే వేస్తే సన్నటి రంధ్రాల నుండి పిండి బయటికి రాదు. అందుకే మిక్సీ వేసుకున్న వాముని మళ్ళీ జల్లించుకోవాలి. ఇప్పుడు ఇందులో రుచికి తగినంత ఉప్పు, 1 స్పూన్ కారం, అలాగే మంచి కలర్ కోసం 1/2 స్పూన్ అంత పసుపును కూడా వేసేసి వీటన్నింటినీ పిండిలో బాగా కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలి. ఇలా అంతా కూడా కలిసే విధంగా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా నీళ్ళను పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి. నీళ్ళు ఒకేసారి ఎక్కువ పోసేయకండి. పిండి మరీ గట్టిగా ఉండకూడదు, అలాగని మరీ లూజ్గా ఉండకూడదు. చపాతీ పిండి కంటే కొంచెం సాఫ్ట్గా ఉండాలి. పిండి మరీ గట్టిగా ఉందనుకోండి, కారపూస చుట్టేటప్పుడు చేయి నొప్పి వస్తుంది. అదే లూజ్ అయితే నూనె ఎక్కువ పీల్చేస్తుందని గుర్తుపెట్టుకోండి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు సన్న కారపూస చేయడం కోసం జంతికల గొట్టంలో ఇలా సన్నటి రంధ్రాలు ఉన్న ప్లేట్ని పెట్టుకోవాలి. గొట్టానికి లోపల కొద్దిగా నూనె రాస్తే పిండి అంటుకోకుండా ఫ్రీగా దిగుతుంది. ఇప్పుడు ఇందులో మనం కలిపి పెట్టుకున్న పిండి ముద్దను సగం వరకు పెట్టుకొని మూత పెట్టేసుకోవాలి. మిగతా పిండి కూడా ఆరిపోకుండా మూత పెట్టుకుంటూ ఉండాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసి మీడియం ఫ్లేమ్లో బాగా హీట్ చేసుకోవాలి. ఇప్పుడు కారపూస వేయడానికి కరెక్ట్గా వేడెక్కిందో లేదో తెలియాలంటే ఒక చిన్న పిండి ముక్కని తీసుకొని నూనెలో వేసి చూడాలి. చూడండి, పిండి ముక్క నూనెలో వేయగానే అలా బుడగలు వస్తూ వెంటనే పైకి తేలింది కదా. ఇలా వెంటనే పైకి వస్తే నూనె పర్ఫెక్ట్గా కాగినట్టు అర్థము. ఇప్పుడు మంటని మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచి నూనెలో డైరెక్ట్గా ఇలా రౌండ్ లాగా చుట్టూ తిప్పుతూ ఒక లేయర్ లాగా ఒత్తుకోవాలి. మరీ ఎక్కువ లేయర్స్ వేసేసామనుకోండి, లోపల సరిగ్గా వేగదు. వేయగానే వచ్చి ఆ నొరగ అంతా తగ్గిపోయాక మెల్లగా రెండో వైపుకి తిప్పుకోవాలి. సన్న కారపూస చాలా త్వరగా వేగిపోతుందండి. ఇలా 2 వైపులా లైట్ గోల్డెన్ కలర్ రాగానే నూనెలో నుంచి తీసేయాలి. చల్లారిన తర్వాత ఇంకొంచెం కలర్ మారుతుంది. ఇదే విధంగా మిగతా పిండిని కూడా మీడియం టు హై ఫ్లేమ్లో కాల్చుకోవాలి. అంతే అండి, ఎంతో క్రిస్పీగా టేస్టీగా ఉండే సన్న కారపూస రెడీ అయిపోయింది. నూనె అస్సలు పీల్చదు, ముట్టుకుంటేనే భలే క్రిస్పీగా విరిగిపోతుంది కదా. పూర్తిగా చల్లారిన తర్వాత ఒక డబ్బాలో పెట్టుకుంటే నెల రోజులైనా అంతే ఫ్రెష్గా ఉంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరి ఈ ఈజీ ప్రాసెస్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.